హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో నోరూరించే అల్లం నిలవ పచ్చడిని చూపించబోతున్నాను. ఎండతో పని లేకుండా ఇన్స్టెంట్గా మనం ప్రిపేర్ చేసే ఈ అల్లం పచ్చడి రైస్లోకి, అలాగే ఇడ్లీ, దోశ లాంటి బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుంది. ఈ అల్లం పచ్చడి పర్ఫెక్ట్గా ఎక్కువ రోజులు నిలవ ఉండాలన్నా, సరైన రుచి రావాలన్నా నేను చెప్పిన మెజర్మెంట్స్తో ట్రై చేసి చూడండి. మీరు పర్ఫెక్ట్ అల్లం పచ్చడిని ఎంజాయ్ చేస్తారు. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడైతే ప్రాసెస్ ఎలాగో చూద్దాం. ఈ అల్లం పచ్చడి కోసం 1 కప్ అంటే 100 గ్రాముల అల్లం ముక్కలు తీసుకుంటున్నాను. అల్లంని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని పైన పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అల్లంకి సమానంగా చింతపండును తీసుకోవాలి. అంటే 1 కప్ వెయిట్లో వచ్చి 100 గ్రాముల చింతపండును తీసుకుంటున్నాను. ఈ చింతపండులో గింజలు, పీచు లేకుండా మెజర్ చేస్తే 100 గ్రామ్స్ రావాలి. ఇందులో తురిమిన బెల్లం 1 కప్ తీసుకుంటున్నాను. వెయిట్లో వచ్చి 150 గ్రాముల నుంచి 200 గ్రాముల వరకు ఉంటుంది. ఒకవేళ అల్లం పచ్చడి కొంచెం స్వీట్గా ఇష్టపడే వాళ్ళైతే 200 గ్రాముల వరకు తీసుకోవచ్చు. నేనిక్కడ 150 గ్రాములు తీసుకుంటున్నాను. ఈ మూడింటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఈవెన్గా పరిచి 1 గంట పాటు ఎండలో అయినా ఫ్యాన్ కింద అయినా ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకుంటే ఒకవేళ అల్లం, చింతపండు, బెల్లంలో ఏదైనా తడి ఉంటే ఆరిపోతుంది. దీనివల్ల పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఆరేలోపు ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసి, ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులోనే 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం చక్కగా వేగనివ్వాలి. కరివేపాకు హెల్త్కు చాలా మంచిది కాబట్టి యాడ్ చేస్తున్నాను. అలాగే కరివేపాకు యాడ్ చేయగానే పచ్చడికి మంచి రుచి వస్తుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో తీసుకొని చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని అందులో ఒక 200 ml వాటర్ని యాడ్ చేసి, వాటర్ మరగడం స్టార్ట్ అయినప్పుడు ఇందులో మనం ముందుగా ఆరబెట్టుకున్న చింతపండును కూడా వేసి ఉడికించుకోవాలి. ఒక 5 minutes పాటు సన్నమంట మీద కదుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ చింతపండు ఉడికి దగ్గర పడ్డప్పుడు స్టవ్ ఆపేసి చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2-3 స్పూన్ల ఆయిల్ని తీసుకొని అందులో మనం ముందుగా కట్ చేసి ఆరబెట్టుకున్న అల్లం ముక్కల్ని యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో కదుపుకుంటూ వేయించుకోవాలి. అల్లం ముక్కలు ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు వేరే బౌల్లోకి తీసుకొని చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/4 కప్పు ఆయిల్ని యాడ్ చేసి, ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసి ఇందులోనే ఒక 20 నుంచి 25 వెల్లుల్లిపాయలను కూడా పొట్టు తీసి యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లిని యాడ్ చేసుకున్న వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ వేడికే రిమైనింగ్వి కూడా వేగుతాయి. ఇప్పుడు ఇందులో ఒక 5-6 ఎండుమిరపకాయలు, 1/4 కప్పు కరివేపాకుని కూడా యాడ్ చేయాలి. ఫైనల్గా 1/4 టీ స్పూన్ పసుపుని, కొద్దిగా ఇంగువని యాడ్ చేసి ఒకసారి మొత్తం కలిపి చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం చల్లారబెట్టుకున్న ధనియాలు, ఆవాలు, మెంతులు, కరివేపాకుని వీలైనంత ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఈ పొడిలో మనం వేయించి చల్లారబెట్టుకున్న అల్లంని కూడా యాడ్ చేసి, వీటితో పాటు ఒక 30 గ్రాముల వెల్లుల్లిని కూడా యాడ్ చేసి ఈ అల్లాన్ని, వెల్లుల్లిని కొంచెం మెత్తగా క్రష్ చేసుకోవాలి. ఇలా అల్లాన్ని, వెల్లుల్లిని మెత్తగా క్రష్ చేసుకున్నాక ఇందులో ఒక 1/4 కప్పు కారం, అంటే ఒక 70 గ్రాముల వరకు కారం తీసుకుంటున్నాను. అలాగే 1/4 కప్పు ఉప్పు, సుమారుగా ఇది ఒక 60 గ్రాముల వరకు యాడ్ చేసుకున్నాను. సాల్ట్ని ముందుగా ఎక్కువ వేస్తే తర్వాత అడ్జస్ట్ చేసుకోవడం కుదరదు కాబట్టి కొంచెం తగ్గించుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ బెల్లం తురుముని 200 గ్రాములు తీసుకున్నట్లయితే కారంని 70 గ్రాములకు బదులుగా 100 గ్రాములు తీసుకోవాలి. నేనిక్కడ బెల్లం 150 గ్రాములు తీసుకుంటున్నాను కాబట్టి 70 గ్రాముల కారం కరెక్ట్గా సరిపోయింది. ఫైనల్గా మనం చల్లారబెట్టుకున్న చింతపండును కూడా యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు, కారం సరిచూసుకోవచ్చు. ఫైనల్గా ఈ పచ్చడి మొత్తాన్ని చల్లారబెట్టుకున్న తిరగమాతలోకి యాడ్ చేసి చక్కగా కలుపుకోవాలి.
తిరగమాత అనేది వేడిగా ఉండకూడదండి. పూర్తిగా చల్లారాకే ఈ పచ్చడిని యాడ్ చేసి చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలుపుకుంటే మన టేస్టీ అల్లం నిలవ పచ్చడి రెడీ. ఇది రైస్లోకి, బ్రేక్ఫాస్ట్లోకి చాలా చాలా బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ అల్లం పచ్చడిని గ్లాస్ జార్లోకి స్టోర్ చేసి బయట పెట్టుకుంటే 4 నెలల పాటు నిలవ ఉంటుంది. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో నాతో కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. నా ఛానల్ కీర్తీస్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల ఫర్దర్గా నేను పెట్టే వీడియోస్ మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.